హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్ కృష్ణ. అయితే మీకు ఈరోజు నిక్రోమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ నిక్రోమ్ అనేది ఎలా మేడ్ అవుతుంది, ఏ ఒక మెటీరియల్స్ని యాడ్ చేసుకొని తయారవుతుంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, దాని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం నిక్రోమ్ అలాయ్ అనేది ఎలా తయారవుతుంది, ఏ కాంపోనెంట్స్ యూస్ చేసుకొని ఇది తయారవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. కొన్ని మెటల్స్ని యూస్ చేసుకొని కంబైన్ చేసుకొని వీటిని నిక్రోమ్ అనేది మనకి తయారవుతుంది. అయితే ఫస్ట్ నికెల్ అనేది 75% టు 85% వరకు తీసుకొని, క్రోమియం అనేది 20 to 30% తీసుకొని, మెగ్నీషియం అనేది 1.5% తీసుకొని వీటన్నిటిని కంబైన్ చేసి మనకి నిక్రోమ్ అనే మెటల్ తయారవుతుంది. ఇది ఒక హీటింగ్ ఎలిమెంట్ లాగా తయారవుతుంది. ఎందుకంటే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైపోయి ఎప్పుడైతే మనం కరెంట్ దీని ద్వారా పంపిస్తామో ఈ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల ఈ యొక్క హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. నిక్రోమ్ అనేది హీటింగ్ ఎలిమెంట్ లాగా పనిచేస్తుంది. దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయంటే, ఇది ఒక సిల్వర్ కలర్ లో ఇది కనిపిస్తుంది మనకి. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 1400 degrees Celsius దాకా ఇది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది స్టాండర్డ్ గా. అయితే దీని యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎలా ఉందంటే 0.001 degrees Celsius దాకా ఇది ఒక స్టేబుల్ అవుతుంది. అయితే దీని యొక్క రెసిస్టివిటీ ఎంత అంటే 100 నుంచి 150 దాకా మైక్రో ఓమ్స్ వరకు ఇది స్టేబుల్ అవుతుంది. డెన్సిటీ ఎంత అంటే 8400 kg/m³. దీని యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎంత అంటే 70 kg/mm². గుడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ కలిగి ఉంటుంది. ఈ మార్కెట్ లో ఎక్కువ కాస్ట్ లో ఇది అవైలబుల్ గా ఉంది. దీని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉన్నాయంటే, మనకు డొమెస్టిక్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, హీటర్ కానీ, గ్రీజర్స్ కానీ, ఎలక్ట్రికల్ ఓవెన్స్ కానీ, ఇవన్నిటికీ ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే నిక్రోమ్ అనేది మెటల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే దీని యొక్క రెసిస్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. గ్రీజర్స్ లో మన హీట్ ని ప్రొడ్యూస్ చేసుకొని మన వాటర్ అనేది హీట్ అవుతాయి. రూమ్ హీటర్స్ వాడతారు. ఏం చేస్తుందంటే ఈ యొక్క రూమ్ హీటర్స్ కూల్ గా ఉన్న వాడి ఏరియా అంతా మనం హీట్ చేసుకోవడానికి రూమ్ హీటర్స్ అనేవి వాడతారు. టోస్టర్స్ అంటే బ్రెడ్ ని టోస్ట్ చేసుకుని ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఎక్కువగా నిక్రోమ్ అనే మెటల్ యూజ్ చేసుకొని అవి తయారవుతున్నాయి. ఈ యొక్క హీటింగ్ ఎలిమెంట్ అనేది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లో ఎక్కువగా వీటిని వాడుతున్నారు. హెయిర్ డ్రైయర్స్ లో కానీ ఎక్కువగా యూజ్ చేసేది ఎక్కడంటే మైక్రో బయోలాజికల్ ల్యాబొరేటరీస్ లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. మెడికల్ ఎక్విప్మెంట్స్ లో కూడా వీటిని వాడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అయితే మీరు నా ఛానల్ కొత్త అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ మై వీడియోస్.